ఓం నారాయణ ఆదినారాయణ అవధూత లీల భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర నిత్యపారాయణ గ్రంథము సేకరణ పెసల సుబ్బరామయ్య. ఓం నారాయణ ఆదినారాయణ అవధూత లీల అధ్యాయము 1. శ్రీ వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర. భగవంతుడు రూపనామ గుణరహితుడు. అట్టి భగవంతుని వ్యక్తరూపమే ప్రేమ. ప్రేమ కార్యరూపేణ మాత్రమే వ్యక్తిగత మగును. అందున నిరవధిక ప్రేమ, నిరంతర ప్రేమ, నిస్వార్థ ప్రేమ గల హృదయమే భగవంతుని రూపమని చెప్పబడును. అట్టి ప్రేమామృత హృదయుడే మన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు. నెల్లూరు జిల్లాలో తలుపూరు చెర్లోపల్లి చిన్న పల్లెటూరు. అనావృష్టి వల్ల పచ్చని గడ్డిపరకే కరువైంది ఆ ప్రాంతంలో. ఆకలితో ఉన్నవారికి అన్నం లభించినంత సంతోషంతో ఆ గ్రామస్తులంతా స్వామి వచ్చాడు, స్వామి వచ్చాడు అంటూ రామాలయం దగ్గర గుంపు చేరుతున్నారు. వారి ఎదుట ఒక ముదుసలి నేల మీద తాటాకు వేసుకొని కూర్చొని ఉన్నాడు. ఆయన ఎదుట అగ్నిగుండం మండుతోంది. నూనె కుండ వలె నున్నగా మెరుస్తూ ఉన్న ఆ బక్క చిక్కిన శరీరానికి గోచిగుడ్డ తప్ప మరి ఏ ఇతర ఆచ్ఛాదన లేదు. నున్నని గుండు, సొట్టబుగ్గలు, బోసి నోరు, చురుక్కున చురక వేసే చురుకైన కన్నులు గల ఆ ముదుసలి వేళ్ళు లెక్కించుకుంటూ తనలో తాను మాట్లాడుకుంటూ మధ్య మధ్య అగ్నిగుండంలోని కట్టెలు సవరించుకుంటూ ఉన్నాడు. ఎంతో నిరాడంబరంగా అనామకుడుగా ఉన్న ఆ ముదుసలి తాతను ఆయనే స్వామి అంటే నమ్మదగినట్లుగా లేడు. ఆ గ్రామస్తులు వారితో ఏమో చెప్పుకోవాలి అని అనుకుంటున్నారు. కానీ వారి వైఖరి చూచి నోటి మాట పెగలక చూస్తూ ఉండిపోయారు. ఇంతలో ఆ ముసలాయన దృష్టి ఆ ప్రక్కనే పారేసిన కాగితాలు, పులి విస్తరాకులు మేస్తూ ఉన్న పశువుల మీద పడింది. కొద్ది నిమిషాలు వాటిని జాగ్రత్తగా పరిశీలించి ఆయన అయ్యా అని పెద్దగా కేక వేశారు. ఏమిటి స్వామి అని ఒకరిద్దరు సేవకులు ముందుకు వచ్చారు. మనం ఆ చైర్లోకి పోవాలటయ్యా, పోదాం పదండి అని స్వామివారు ఆజ్ఞాపించారు. చైర్లోకి ఎందుకు పోతున్నారో తెలియక సేవకులు ఒకరి ముఖం ఒకరు చూసుకోసాగారు. శ్రీ స్వామివారిని ఢోలీలో తీసుకుపోయారు. వర్షాలు లేనందున బీటలు వారి కలికానికైనా పచ్చిగడ్డి కరువైన ఆ ఎడారి వంటి నేలపై శ్రీ స్వామివారు ఒక చోట దిగి ఇక్కడ నిప్పు చూడండయ్యా అని ఆజ్ఞాపించారు. కొద్ది క్షణాలలో సేవకులు అక్కడ అగ్నిగుండం ఏర్పాటు చేశారు. అచట కొన్ని గంటలు ఉన్నాక వారి ఆజ్ఞ మేరకు శ్రీ స్వామివారిని సేవకులు ఆ గ్రామంలోకి తరలించారో లేదో ఆకాశం మేఘావృతమై కుంభవృష్టి మొదలయ్యింది. తెల్లవారేసరికి ఆ ప్రాంతంలోని చెరువులన్నీ నిండిపోయాయి. సంకల్పమాత్రం చేత పంచభూతాలను ఆజ్ఞాపించగల ఆ మహనీయుని కీర్తిని ఆ గ్రామస్తులే కాక సర్వజీవులు కృతజ్ఞతాపూర్వకమైన హృదయాలతో వేనొల్ల స్తుతించాయి. ప్రకృతిమాత వారి కరుణకు కృతజ్ఞతాపూర్వకంగా పచ్చగా పులకించి నృత్యం చేసింది. ఆ కరుణామూర్తి ఆ స్తుతులను సంతోషంగా వింటాడా? తనకేమీ పట్టనట్లే తెలియనట్లే ఆ గ్రామం వదిలి తన బృందంతో వెళ్ళిపోయి కాలచక్రం గిర్రున తిరిగింది. ఆనాడు తలుపూరు గ్రామాన్ని నిర్లిప్తంగా విడిచి వెళ్ళినట్లే ఆ నిరాడంబర మహనీయమూర్తి అయిన శ్రీ స్వామివారు 1982 ఆగస్టు 24వ తేదీన తమ భౌతిక దేహాన్ని విడిచారు. నెల్లూరు జిల్లా అంతటా ఆ విషాద వార్త కాలమేఘంలాగా అలుముకుంది. భూతనియంత అయిన ఆ శ్రీ స్వామివారు తమను విడిచి వెళ్ళాక ఇక ప్రకృతిమాత యొక్క ఆగ్రహం నుండి తమకు దిక్కెవరు అన్న ప్రశ్న అందరి హృదయాలలోనూ అస్పష్టంగా మిగిలింది. 1982లో గోపారం ప్రాంతమంతా వర్షం లేక కరువయింది. పశువులు మేతకు నీటికి చాలా ఇక్కట్లు పడుతున్నాయి. పాలకొండ సుబ్బారెడ్డి బస్సులో పోతూ మనస్సులో స్వామి మీరు శరీరంతో ఉండగా మా బాధలు చెప్పుకుంటే తీర్చేవారు. ఇప్పుడు ఎవరితో చెప్పుకోవాలి? వర్షం లేక ప్రజలు అల్లాడుతున్నారే అని తన్మయత్వంగా అనుకున్నాడు. వెంటనే శ్రీ స్వామివారు అతని మనోనేత్రానికి గోచరించి అయ్యా నీ కోరిక లోకము కొరకు కదా, నీ కొరకు కాదు. 3 రోజులలో వర్షం కురుస్తుంది అని చెప్పారు. అదేవిధంగా వర్షం వచ్చింది. ఆ సంవత్సరానికి అంతటికీ ఆ ప్రాంతంలో కురిసిన వర్షం అదొక్కటే అయినా చెరువులు నిండి పంటలు పండాయి. అలా తాము భౌతికంగా మన మధ్య ఉన్నా లేకపోయినా సర్వగతుడుగా శృతిమాత్ర ప్రసన్నుడుగా భక్త రక్షణ పరతంత్రుడుగా నాటికి నేటికి మరియు సూర్యచంద్రులు ఉన్నంత వరకు నిలిచే ఉంటాను అని స్వామివారు మనకిచ్చిన అభయాన్ని వారు తమ మహాసమాధి అనంతరం కూడా ఆర్తులను ఆదుకునే లీలల ద్వారా నిరూపించుకొనుచున్నారు. జీవనది అయిన పవిత్ర గంగానది తన పుట్టుక స్థానంలో చిన్న కాలువ వలె ప్రవహించినట్లు ఇంతటి మహనీయ కరుణా సముద్రుడు తన జీవిత ఆరంభంలో లోకుల దృష్టికి ఒక విచిత్ర వ్యక్తిగా పిచ్చి వెంకయ్యగా ప్రకటమైన దశ కూడా కలదు. పిచ్చి వెంకయ్య
నెల్లూరు జిల్లాలోని నాగుల వెల్లటూరు గ్రామంలో వీధుల వెంట సమీపంలోని చిట్టడవులలో చాకలియుగం, మంగళయుగం, డుబుకు 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 అని అరుస్తూ పరుగులు పెట్టే యువకుడుగా మొదట ఆ మహనీయుడు లోకుల దృష్టిని ఆకట్టుకున్నాడు. పిచ్చి వెంకయ్యగా లోకుల నోళ్లలో నానాడు. కానీ ఈ లోకమనే పిచ్చాసుపత్రిలోని జన బాహుల్యం యొక్క పిచ్చిని బాపటానికి దిగివచ్చిన సాటిలేని వైద్యుడు అని ఆయనను ఎవరు తెలుసుకున్నారు? పిచ్చి వెంకయ్య అని ఏ ప్రజలు ఆనాడు ఆయనను పరిహసించారో వాళ్ళే ఆ తర్వాత ఆయనను భగవాన్ అవధూత శ్రీ వెంకయ్య స్వామి అని కీర్తించడానికి ఆయన చెంతకు పరుగులు తీశారు. ఎవరిది పిచ్చి? సత్యం సూర్యునిలాగా మన మధ్య భాసిస్తున్నా గుర్తించలేని మనదే పిచ్చేమో. ఒకవేళ వీరిలో అందరూ పిచ్చివారే అయినా ఏ పిచ్చి మేలు అన్నది మనం ఆలోచించడం ఒక్కటే పిచ్చి తొలగడానికి మార్గం. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి తండ్రి పేరు శ్రీ సోంపల్లి పెంచలయ్య, తల్లి శ్రీమతి పిచ్చమ్మ. జన్మస్థానము ఆత్మకూరు తాలూకా, నాగుల వెల్లటూరు. జనన తేదీ లభించలేదు. 1927 సంవత్సరం పెద్ద గాలివాన నాటికి వీరికి సుమారు 30 సంవత్సరముల వయసు ఉంటుంది. వెంకయ్య చిన్నప్పుడు అందరి పిల్లలలాగానే ఉండేవాడు. కొన్నాళ్ళు శ్రీ సిద్ధిరాజు రామయ్య గారి దగ్గర చదువుకు రాత్రిపూట వెళ్ళేవారు. ఈ చదువు అక్షరమాలతోనే ఆగిపోయింది. ఆటపాటల యందు కూడా తక్కిన బాలురకు వీరికి ఏమీ భేదం ఉండేది కాదు. శ్రీ కొమరగిరి రమణయ్య చెప్పిన దానిని బట్టి 5 సంవత్సరముల వయసులోనే శ్రీ స్వామివారు ఏకాంత ప్రియులు. ఆడుకునుటకు పిల్లలు రమ్మని పిలువగా, ఒరేయ్ నేను దొంగతనం చేసి వచ్చాను, పోలీసులు వచ్చి నన్ను పట్టుకుంటారు పోండి అని అందరినీ తరిమివేసి తాను తలుపు చాటున ధ్యానస్థులయ్యేవారు. కలే పండ్లకని పిల్లలందరూ అడవికి పోతే శ్రీ స్వామివారు ఎవ్వరితోనూ కలవకుండా చెట్ల చాటున ఉండేవారు. ఎవరైనా చూడ్డానికి వస్తే పైన చెప్పిన మాటలే చెప్పి తాను ఏకాంతంలో ఉండేవారు. 17-18 సంవత్సరముల ప్రాయంలో కట్టెలు కొట్టి బండి మీద తీసుకువెళ్ళి నెల్లూరులో అమ్ముకుని వచ్చేవారు. విస్తరాకులు కోసి దోర్ణములు కట్టి నెల్లూరికి తీసుకుపోయి అమ్మేవారు. సేద్యపు పనులు చక్కగా చేసేవారు. ఏ పని చేసినా ఇతరుల దృష్టిని ఆకర్షించి వారు ఆ పనిని ప్రశంసించేటట్లు చేసేవారు. కూలికి కూడా వెళ్ళేవారు. తల్లిదండ్రులు వీరిని ఎంతో గౌరవంగా చూచేవారు. కనుకనే ఇతర కూలీలలాగా కూలి గింజలను గుడ్డలో మూటగట్టి నెత్తిన పెట్టుకొని ఇంటికి తేనిచ్చేవారు కాదు. శ్రీ స్వామివారి తమ్ముళ్లను కానీ చెల్లెల్ని కానీ పంపి ఒక చిన్న బుట్టలో ఆ కూలీ గింజలను తెప్పించుకునేవారు. శ్రీ స్వామివారి బాల్యమును గూర్చి శ్రీ స్వామివారి సోదరి శ్రీమతి మంగమ్మ గారు ఇలా చెప్పారు. శ్రీ స్వామివారు చిన్నతనంలో వెంట్రుకలు ముడివేసుకునేవారు, పంచ చొక్కా వేసుకునేవారు. సేద్యం పనులు ఎంత చక్కగా చేసేవారో చెప్పలేను. చేను దున్నేటప్పుడు కొండ్ర వేస్తే అంత చక్కగా ఉండేది. రూళ్ళ కర్ర పెన్సిళ్లతో కాగితం మీద గీత గీసినంత చక్కగా ఉండేది. నాకటిశాలలో ఒకవైపు కోడిగుడ్డు పెట్టి రెండవ వైపు నుండి చూస్తే కనిపించేటంతగా చక్కగా ఉండేది. శ్రీ స్వామివారు చిన్నపిల్లవాడుగా ఉండగా ఒకప్పుడు మా ఇంటి చుట్టూరా వేప, చింత, మునగ విత్తనాలు నాటారు. వాటిని గూర్చి మేమేమీ పట్టించుకోకపోయినా అవి పెరిగి పెద్ద మానులయ్యాయి. చిన్నప్పటి నుండి కూడా తెలివిగా గౌరవంగా ఉండేవారు. నేను స్వామి కంటే చిన్నదాని అయినా నన్ను ఎప్పుడూ కూడా అమ్మే అని కానీ ఇట్లారా అని కానీ ఏకవచన ప్రయోగం చేసి పిలిచి ఎరుగరు. అన్నం పెట్టు మంగమ్మ అని అడిగేవారు. సాటి పిల్లలంతా వెంకన్న వెంకన్న అని పిలిచేవారు. నేను కూడా అలా పిలిస్తే శ్రీ స్వామివారు అందరూ వెంకన్న అంటే నీవు అలాగే అనవచ్చా, నీవు అన్న అనాలమ్మా అని పేరు పెట్టి పిలవకూడదు అని బుద్ధులు చెప్పేవారు. సాటి పిల్లలందరూ తమ తగువులు తీర్చమని శ్రీ స్వామివారికి చెప్పుకునేవారు. పొలంలో పేడ ప్రోగు చేసే పిల్లలందరికీ ఈయనే నాయకుడు. 16 సంవత్సరముల వయసులో శ్రీ స్వామివారు జొన్న కోతకొస్తే చూడముచ్చటగా ఉండేది. ఒక్క జొన్న కర్ర విరగదు. ఓది వేస్తే ఒక్క కర్ర అయినా చెల్లా చెదురుగా పడదు. కోతంతా ఒకే ఎత్తున కొలత పెట్టినట్లు కోసేవారు. 2 మనుషుల కోత తాను ఒక్కరే కోసేవారు. ఎంత చిన్న పనైనా శ్రద్ధగా సంపూర్ణంగా చేయగలగడమే యోగమని ఆయన బోధించదలిచారు కాబోలు. నన్ను దూరాన దక్షిణ దేశాన రాజపద్మపురంలో వివాహమునకు ఇవ్వాలనుకున్నారు. శ్రీ స్వామివారు అంగీకరించలేదు. అప్పటికి శ్రీ స్వామివారికి పిచ్చి పట్టింది అనే పేరు రాలేదు. మా 3 మగపిల్లల మధ్య ఒక్కగానొక్క ఆడపిల్ల అయితే ఆమెనెంత దూరంన ఇస్తావా అని తల్లితో తగువులాడి వారించతూచారు. కానీ మా తల్లి పట్టిన పట్టు వీడక నన్ను రాజపద్మాపురంలోనే ఇచ్చి పెళ్లి చేసింది. పెళ్లినాడు కూడా స్వామివారు అలిగి పెళ్లి దగ్గర ఉండకుండా పొలంలో జొన్నగూడు దగ్గర పడుకున్నారు.
శ్రీ స్వామివారికి చిన్ననాటి నుండి అబద్ధమాడటం గిట్టేది కాదు. అప్పుడు శ్రీ స్వామివారికి 10 సంవత్సరముల వయస్సు. ఒకరోజు ఇంటికి బిచ్చగాడు వచ్చాడు. మా తల్లిగారు ఇంట్లో గింజలు లేవు పొమ్మన్నారు. శ్రీ స్వామివారు అరగంట ఆగి వచ్చావంటే పాతర తీసి గింజలు తీస్తారు, అప్పుడు పెట్టించుకుపో అన్నారు. తాను పచ్చిగడ్డి తెచ్చేటప్పుడు బక్క పశువులు ఎండుటాకులు తింటూ కనిపించాయంటే తన తలపైనున్న గడ్డిమోపు వాటి ముందు వేసి వట్టి చేతులతో ఇంటికి వచ్చేవారు. గడ్డి ఏదని అడిగితే మౌనం వహించేవారు. శ్రీ స్వామివారికి 20 సంవత్సరముల వయసులో తీవ్రంగా జ్వరం వచ్చింది. ఆ రోజులలో గ్రామాలలో వైద్యులు, ఆసుపత్రులు లేవు కనుక అన్నం తీసుకుంటే 2 పూటలకు జ్వరం తగ్గుతుంది అనేది అలవాటు. అలాగే వారం గడిచింది. శనగ ఏరటానికి పోయిన శ్రీ స్వామివారు తమ్ముళ్ళు వేరుశనగ పప్పులు తెచ్చిస్తే అవి తిని మంచం ఖర్చుకుని పడుకునేవారు. శ్రీ స్వామివారు ఒకనాడు మన ఇల్లు వేలం వేయపోతున్నారు, మీరు ఎక్కడ ఉంటారు అని తల్లిదండ్రులను అడిగారు. మనకేమీ అప్పులు లేవు, వేలం ఎవరు వేస్తారు? జ్వరం తొందర పైత్యం వల్ల అట్లా మాట్లాడుతున్నాడు అని తలచి వారు నిమ్మరసంతో తలంటి చన్నీటి శిరస్నానం చేయించారు. శ్రీ స్వామివారు పిలిస్తే కూడా చాలా ముభావంగా అని మాత్రమే సమాధానం ఇచ్చేవారు. అందువల్ల ఆయనకు దయ్యం పట్టిందని, మతి చెల్లించిందని అనేక భూత వైద్యాలు, నాటు వైద్యాలు చేయించారు. లాభం లేకపోగా 1 నెల తర్వాత చాకలి యోగం, జక్కల యోగం, మంగళ యోగం అని అరుస్తూ ఊరంతా పరిగెత్తేవారు స్వామివారు. జనసంచారానికి దూరంగా ఉండే చోట అరుస్తూ ఉండేవారు. 2-3 రోజులు కూడా ఇంటికి వచ్చేవారు కాదు. తల్లిదండ్రులు కూలీవాణి చేత అన్నం మూట పంపి ఆయన కోసం వెతకమనేవారు. అన్నం మూట చూపిస్తే ఆ కూలీవాణితో కూడా ఆయన ఇంటికి వచ్చేవారు. అన్నం తిని వెంటనే మళ్ళీ పరిగెత్తి వెళ్ళేవారు. ఒకప్పుడు ఇంటిలోని వారు ఆయనను కట్టేస్తే అన్నం నీళ్లు అడగకుండా అట్లానే కూర్చున్నారు. అలా కట్టి కూర్చోపెట్టడం ఇష్టం లేక తల్లిదండ్రులు ఆయనను స్వేచ్ఛగా వదిలేశారు. చేలలోనూ దుడ్లలోనూ తిరిగేవారు. ఎవరి దగ్గర ఉంటే వారి దగ్గర అన్నం తినేవారు. అలా విచక్షణ లేకుండా అన్నం తినడం వల్ల ఆయన కులభ్రష్టుడు అయ్యాడని తలచి కుల పెద్దలు వారి నాలుక కాల్చారు అంటూ కొందరు, కాల్చలేదు అంటూ కొందరంటారు, కాల్చారు అని కొందరంటారు, కాల్చలేదు అని కొందరంటారు. ఎక్కడెక్కడో అడవిలో తిరిగినందువలన గుడ్డలు చిలికలుగా చినిగిపోయేవి. స్వామివారి తల్లి కొత్త పంచెలు, చొక్కాలు ఇచ్చి ఇంట్లో ఉంచితే ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు వచ్చి కొత్తవి ధరించి వెళ్ళిపోయేవారు. వయసులో ఉండే స్త్రీలు కనిపిస్తే చాలు పులిని చూచిన ఆవు వలె పరిగెత్తేవారు. ఈ పిచ్చి దశలో అందరూ ఆయనను పిచ్చి వెంకన్న అనేవారు. చాకలి యోగం ఎవరిది వెంకన్న అంటే తమ మేనమామ గారి ఇంటి పేరు చెప్పేవారు. రాజపద్మాపురంలో ఉన్న చెల్లెలు మంగమ్మ గారి ఇంట చాలా కాలం భోంచేస్తూ ఆ ప్రాంతంలో పరిగెడుతూ ఉండేవారు. ఒకనాడు కొందరు కొంటేవారు, వెంకన్న ఏదైనా కథ చెప్పు, నీకు సంకటి పెట్టిస్తాము అన్నారు. అన్నం పెడితే కళ్ళు పోతాయి కానీ సంకటే పెట్టించండి అన్నారు శ్రీ స్వామివారు. అది విని ఈయనకు పిచ్చి అంటారే, పిచ్చెక్కడయ్యా అని అనుకున్నారు. పిచ్చి అనేందుకు ఆస్కారమే లేదు. ఎవరిని తిట్టడు, కొట్టడు, అమర్యాదగా మాట్లాడడు, పెట్టేవారి దగ్గరే చెయ్యి చాపుతాడు. కాకుంటే అదే పనిగా విరామం లేకుండా ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు. ఇదే సమయంలో ఒకరోజు మంగమ్మ గారి బిడ్డకు జ్వరం వచ్చి తగ్గకుంటే మంగమ్మ గారు బిడ్డ బాధ చూచి ఏడుస్తూ ఉన్నది. ఎందుకమ్మా ఏడుస్తావు? బిడ్డకు బాగుగా ఉంటుందిలే, ఏమీ భయపడవద్దు అని బిడ్డ ముఖాన్ని అరచేతితో తుడిచారు శ్రీ స్వామివారు. 4వ రోజుకు ఆ బిడ్డ ఏ వైద్యం లేకుండా స్వస్థుడయ్యాడు. ఈనాడు శ్రీ స్వామివారికి జరిగే వైభవమైన పూజలు, సమాధి మందిరం చూచి ఇట్లా అందరికీ దేవుడవుతాడు అని తెలిసి ఉంటే నెత్తిన పెట్టుకుని చాకి ఉందును, నా ఇల్లంతా గుల్ల చేసి అయినా ఎంతో బాగా చాకి ఉందును, తెలియక మామూలుగా నా అన్నగానే చనువుగా చూచాను అని కంట తడి పెట్టారు మంగమ్మ. శ్రీ స్వామివారు ఆహారం పుష్టిగా భోంచేసేవారు. 2 మనుషుల పని తానొక్కడే చేసేవారు అని చెప్పారు. శ్రీ స్వామివారు ఉన్మత్తావస్థలో ఉండగా కపిల బావిలోకి వాలియున్న చెట్టు కొమ్మలకు తన కాళ్ళను పెనవేసి తల వేలాడదీసి వేలాడేవారు. కాళ్ళు పట్టుతప్పి బావిలో పడిపోతే మరలా బావిలోని నీటిలో నుండి గట్టుకు ఎక్కి వచ్చి మరలా అలాగే వేలాడేవారట. ఇటువంటి సాధన సాయిబాబాకు వారి గురువు విధించినట్లు అలానే మరికొందరు మహనీయులు చేసిన వివరం శ్రీ సాయి లీలామృతం అనే గ్రంథంలో చూడవచ్చు. శ్రీ స్వామివారి తమ్ముడు చిన్నప్ప నాయుడు గారు తాను స్వయంగా చూచిన విషయం ఇలా చెప్పారు. 2 ఎడ్ల బండి పోతూ ఉంటే శ్రీ స్వామివారు ఆ బండి వెనుకగా వచ్చి కూర్చునేవారు. కాళ్ళు బండిపైన, తల శరీరం కిందకి వేలాడుతూ ఉండేది. ఎవరైనా చూస్తే బండెక్కి మామూలుగా కూర్చునేవారు. అవధూత లీల వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర మొదటి అధ్యాయం పూర్తయింది.
ఎక్కడైనా తప్పులుగా చదివి ఉంటే నన్ను క్షమించండి. జై గురుదత్త.